సో మరి సోషల్ మీడియాలో ఒక థింగ్ వైరల్ అవుతుంది. సాయి ధరమ్ తేజ్ గారు కూడా ట్వీట్ చేశారు. దానికి రేవంత్ రెడ్డి గారు కూడా, మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మళ్ళీ రీట్వీట్ చేశారు. ఆ టాపిక్ గురించి మాట్లాడుకుంటే ఈ ట్రోలింగ్ అనేది ఎంత వరకు కరెక్ట్? సర్టెన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫన్ దాకా అయితే ఓకే, బట్ బియాండ్ ఫ్రమ్ అంటే రిలేషన్స్ గురించి కానీ డాటర్ అండ్ ఫాదర్ రిలేషన్ని వీళ్ళు ఏంటంటే ఒక పాయిజనిక్ వేగా, అంటే ఇది మన కల్చర్కి అగైన్స్ ద కల్చర్కి వీరు వెళ్ళే అంత దూరం వెళ్ళారు వీళ్ళు. అది సర్టెన్ ఏజ్ కూడా ఉంటుంది. ఏజ్ అన్నది ఆ పాప ఎంత ఉంది పాప, ఆ పాపకిను వాళ్ళ నాన్నగారు అన్న ఇది ఆ యాడ్ అన్న దగ్గర నుంచి దాన్ని వీళ్ళు పోర్ట్రేట్ ఎలా చేస్తున్నారంటే అసలు మన కల్చర్ అగెనిస్ట్ కల్చర్ చేస్తున్నారు వీళ్ళు. ఎలా బియాండ్ ఆఫ్ మనం ఎలా తీసుకోవాలి అన్నది యూట్యూబ్ని మనకి కట్టడి చేసే ఇది మనకి ఇక్కడ లేదు. ప్రతిదీ మనకి సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇవ్వాలి, సైబర్ క్రైమ్లో వాళ్ళు చూసుకోవాలంటే ప్రతి వీడియో చేయలేరు. అదేంటంటే జనాలు వాళ్ళకి ఉన్న ఫాలోయింగ్ కానీ దాన్ని చూసుకొని ఏదైనా మనం చేయొచ్చు అనే ఇదితో ఉన్నారు. అలాంటి యూట్యూబర్స్ని కొంచెం మేము కట్టడి చేస్తే ప్రభుత్వం మంచిగా ఉంటుంది. సాయి ధరమ్ తేజ్ గారు ట్వీట్ చేసిరు కదా ఒక వీడియో గురించి, యూట్యూబర్స్ ఇట్లా ట్రోలింగ్ చేసిరని చెప్పేసి, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నిజం కరెక్ట్ అన్న. అంటే మీకు ఒక 3 days నుంచి ఇదే టాపిక్ నడుస్తుంది. నిజంగా అసలు చాలా బాగా అనిపించింది. సో పెద్ద వాళ్ళు లైక్ సాయి ధరమ్ తేజ్ కానీ, రేవంత్ అన్న కానీ, లైక్ మన మంచు మనోజ్ కానీ నిజంగా వాళ్ళు రెస్పాండ్ అవుతుంటే అరే నిజంగా ఏదో జరుగుతుంది, అసలు ఏదో ఇష్యూ అయిందన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరు కలిగింది అన్నమాట. ఇప్పుడు చాలా చూసి అసలు ఫ్రాక్షన్ సెకండ్లో ఏదైనా వీడియో ఏ పెట్టినప్పుడు వైరల్ అయిపోతుంది అన్నమాట. నిజంగా వాళ్ళు పెట్టడం వల్ల చాలా అంటే చాలా అవేర్నెస్ కలిగి ప్రజలల్లో అసలు ఏమైంది అసలు ఆరాధిస్తుంటే ఒక చిన్న పాపని నిజంగా హనుమంత్ అనే ఒక వ్యక్తి నిజంగా ఆ పాపను పట్టుకొని చాలా వల్గర్ ఆడడం నిజంగా చాలా గలీజ్ అనిపించిందన్న. నిజంగా అసలు బుద్ధి ఉందా తెలివి లేదా, నిజంగా వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి తన గురించి తెలుసుకుంటుంటే తెలిసింది వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి తను నిజంగా. సో డార్క్ కామెడీ అనే కామెడీ తీసుకొని నిజంగా ప్రజలను నిజంగా ఇదే హనుమంత్ అని లాస్ట్ గుర్తుంది మాకు, విజయ్ తలపతి మీద కామెడీ చేశాడు లైక్ 0.5 లాగా ఉన్నాడు అని. ఇదే హనుమంత్ ఆదిపురుషప్పుడు ఆదిపురుషు నుంచి నెగిటివ్ మాట్లాడు, ఇదే హనుమంత్ పల్లవ ప్రసంగం నెగిటివ్ మాట్లాడు. సో ఎంత కామెడీ చేసినా కూడా పట్టించుకోలేదు. అంటే కామెడీ వరకు కామెడీ ఓకే, కానీ ఈరోజు ఒక సెక్సువల్ అబ్యూజ్గా మాట్లాడుతూ ఒక చిన్న పాపని నిజంగా ఎంత నెగిటివ్ మాట్లాడుతూ అంటే ఒక ఫ్యామిలీ వీడియోని కూడా పెట్టాలంటే భయం అవుతుంది. సోషల్ మీడియాలో పెట్టాలంటే అరే ఏ రకంగా ట్రోల్ చేస్తారు, ఏ రకంగా మాకు ఇబ్బంది అవుతుంది నిజంగా భయం వేస్తుంది అనమాట. నిజంగా ఆయనకి నాకైతే సిగ్గుచరం లేదేమో ఫీలింగ్ వచ్చింది. అంత చదువుకున్న వ్యక్తి నిజంగా వాళ్ళ డాడీ ఐఏఎస్ ఆఫీసర్ అంట. సో అంత కొద్దిగా సంస్కారం మనకు ఉండాలి కదా, మనం మాట్లాడేది ఏం మాట్లాడుతున్నాం ఏమన్నది. నిజంగా చాలా పెద్ద వాళ్ళు మన తులసి చందు మ్యామ్ కూడా రెస్పాండ్ అయింది, చాలా పెద్ద వాళ్ళు రెస్పాండ్ అయింది. నిజంగా ఇప్పుడు మీరు చూడండి అన్న, చిన్న పిల్లలు అన్న 7th 6th ఏజ్ ఉన్న పిల్లలను కూడా ఎక్కువ పడితే అక్కడ రేప్ చేస్తారు నిజంగా. చాలా అయినా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కానీ. సో నిజంగా ఏదో ఒక ప్రియాంక రెడ్డి అత్త కేసు అప్పుడే తప్ప ప్రభుత్వం స్పందించలేదు. కానీ మేము చూసి మొన్న మన రేవంత్ రెడ్డి అని రెస్పాండ్ అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది అన్న. ఇంకా మొన్న రేవంత్ రెడ్డి ఒక మాట అన్న లైక్ ఏంటంటే మన డ్రగ్స్ కేసుల మీద పెద్ద హీరోలకు వార్నింగ్ ఇచ్చాడు, మీ సినిమా బెనిఫిట్స్ రిలీజ్ చేయాలంటే మాత్రం ఒక డ్రగ్స్ వీడియో మాకు సంబంధించి మాకు పంపాలని. సో వాళ్ళ మీద అంత సీరియస్ ఉన్నప్పుడు నిజంగా ఈ పాప మీద రెస్పాండ్ అవ్వడం చాలా బాగా అనిపించింది. 100% గవర్నమెంట్ అంటే ఇట్లా ఉండాలన్న ఫీలింగ్ ప్రతి ఒక్క కలిగింది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు స్పందించాలి. మనం స్టేటస్లో ఎప్పుడు చూసినా మగ స్టేటస్ పెట్టుకునే బ్యాచ్ మనం ఉండకూడదు. ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతి ఒక్క అమ్మాయికి మనం తోడు ఉండాలి. సో నిజంగా నేను ఎక్కువ చేస్తున్నా అంటున్నా, మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మన తల్లి చెప్తాం మనకు అరే బయటికి వెళ్తాం జాగ్రత్త, మన ఇట్లా అమ్మాయి చెప్తుంది అమ్మ జాగ్రత్త ఉన్నామా అని. సో నిజంగా అదే తల్లి కొడుకు చెప్పట్లేదు, నువ్వు బయటికి వెళ్ళి ఒక అమ్మాయిని అట్లా గెలకరా అని చెప్పట్లేదు. ఏ రోజు అయితే ఒక తల్లి తన కొడుకుకి బయట ఎట్లాంటి అమ్మాయిని గెలుకొద్దని చెప్పొద్దో ఆ రోజు నిజమైన మనకు అంటే మగ్గు అమ్మగా అట్లాంటి రెస్పాన్సిబుల్ వస్తాను నేను కోరుకుంటున్నాను. సో మరి సాయి ధరమ్ తేజ్ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది, దానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే యూట్యూబ్ ట్రోలింగ్ అనేది కరెక్టే అంటారా? ఇప్పుడు తెలుగు పీపుల్స్ సీఎం అనేది ఒక గ్రేట్, అంటే తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలు కానీ అన్ని నియోజకవర్గాలు కానీ అన్ని మంత్రి వైజ్గా సంబంధించిన వ్యక్తి రేవంత్ రెడ్డి. అతనే రియాక్ట్ అయ్యాక కూడా మన దీని మీద స్పాట్ యాక్షన్ అనేది తీసుకోవాలనేది నా కోరిక. ఓకే, తీసుకోవాలని మీ కోరిక అనేది నా ఒకరు కాదు, మీ తెలుగు పీపుల్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అదే. ఇప్పుడు ఏంటంటే దాన్ని జడ్జిమెంట్ చేయడం అనేది చాలా రాంగ్గా పోర్ట్రేట్ అయింది. ఇప్పుడు మిలియన్ ఆఫ్ వ్యూస్లో కూడా పోయింది, అది మీరు చూసే ఉంటారు. మిలియన్ ఆఫ్ వ్యూస్లో పోయింది. ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా దానికోసం స్పందించడం ద్వారా ఏమైందంటే దాన్ని మిలియన్ ఆఫ్ వ్యూస్లో వాళ్ళకి మనీ వైజ్గా ఇన్కమ్ రావచ్చు, కానీ అది చాలా బ్యాడ్ పోర్ట్రేట్. అంటే ఈ ట్రోలింగ్ అనేది కరెక్టే అంటారా? వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొని వాళ్ళు బ్యాడ్గా పోర్ట్రేట్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ట్రోలింగ్ అనేది కరెక్ట్ అన్నారు కదా, నాకే యూట్యూబ్ ఛానల్ ఉంటే నేనే ఒక యూట్యూబర్ అయి ఉంటే ఒక 100 మంది యూట్యూబర్కి అదే వీడియో పంపి ట్రోల్ చేయమనేవాడిని. అక్కడ ఏంటంటే మంచి కాదు జరిగింది. మన తెలుగు పీపుల్స్లో
అది అనేది చాలా బ్యాడ్ థింగ్, చాలా బ్యాడ్ థింగ్, చాలా బ్యాడ్ థింగ్. ఒక చిన్న పిల్లని తను పోనీ ఒక మెచ్యూరిటీ వచ్చిన 18-19 ఇయర్స్ అమ్మాయి కూడా కాదు, తను 5 years 6 years బిలో ఉన్న ఇయర్స్ ఉన్న అమ్మాయిని ఆ విధంగా వాళ్ళు ఆ నెగిటివ్ వేలో తీసుకోవడం అనేది అసలు ఆ మైండ్ సెట్ ఎట్లా వచ్చిందని తెలియదు కూడా. కానీ ఆ విధంగా పోర్ట్రేట్ చేశారంటే వాళ్ళు నిజంగా చాలా చాలా వెరీ బ్యాడ్. నాకు హనుమాన్ కంటే మీరు ఆ వీడియోలో చూసుంటే, నేను చెప్పాను అన్ని వీడియోలు చెప్పాను, నాకు నిజంగా వీడియో చూసినాడు ఆ బ్లాక్ షర్ట్ వేసుకున్న ఆ వ్యక్తి మీద నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే తను చాలా మీరు వాడిస్తు నేను చెప్పలేను. ఇప్పుడు మీ మీడియాలోనా ఏవి మీడియాలో అయినా నేను పోర్ట్రేటర్ అయినప్పుడు ఆ వాడిస్ మనం మన నోటి నుంచి మనం చెప్పలేము అనేది మన ఒక ఒపీనియన్. అది చాలా చాలా బ్యాడ్ ఒపీనియన్. అది ఎవ్వరు కూడా తెలుగు పీపుల్స్ అటువంటి కంటెంట్ కంటెంట్ చేయి. నువ్వెవరు నేనెవరు, నీ బొచ్చు బాగాలేదు, నువ్వు అది బాగాలేదు, ఇస్ ద కంటి ఫన్నీ వే చూసి వదిలేస్తారు. కానీ ఫిజికల్ గా అంత బ్యాడ్ గా టాక్ చేయడం అనేది వెరీ రాంగ్ వే. అది ఇండియన్ పీపుల్స్ లో, అది తెలుగు రాష్ట్రాల్లో అది మెయిన్ థింగ్. సో మరి ఇది ఆగాలంటే ఏం చేయాలి? ఆగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను, ఆగాలంటే మీరు ఏం చేయాలని కదా, మీరు ఒక మీడియా నుంచి వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆగాలి అని ఉంటే, ఇప్పుడు ఆగాలంటే నీ చేతిలో నా చేతిలో లేదు. అయితే సీఎం ప్రకటించాలి లేదా పిఎం. ఇప్పుడు ఏపీ వైజ్గా చెప్తాను, ఏపీ వైజ్గా చెప్పాలంటే నరేంద్ర మోడీ తెలంగాణ కంటే ఏపీకి కొంచెం స్పాటివ్నెస్గా ఉంటాడు. కాబట్టి ఆ విధంగా చట్టాలు బలపరచాలి. చట్టాలు లేవని నేను అనట్లేదు, ఏపీలో కానీ తెలంగాణలో చట్టాలు లేవనేది నేను అనట్లేదు. చట్టాలు అనేది బలపరచాలన్నమాట. ఇప్పుడు చట్టం ఉంది, 10 రోజులు కేసు పడేది ఎలాంటి రాంగ్ చేసిన వాళ్ళకి వెంటనే విత్-ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వెంటనే 1 గంట అవునాయి 2 గంటలు లేదు 1 day తీసుకోండి, 24 hours అయినా వాళ్ళకి శిక్ష పడేలా చేయాలనేది అనుకుంటున్నాను నేను, అంతే. సో మరి ఈ యూట్యూబ్ సోషల్ మీడియాకి ఎక్కడి వరకు లిమిటేషన్స్ పెట్టాలి? ఎందుకంటే చిన్న పిల్లలు కూడా చూస్తూ ఉంటారు. ఆల్రెడీ యూట్యూబ్కి మామూలుగా లిమిటేషన్స్ ఉన్నాయి, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఒక వ్యక్తిని కొట్టినా కూడా అది బ్లడ్ ఫామ్ అయినట్టయితే అది బ్లర్ చేయకపోతే యూట్యూబ్ ఆల్రెడీ బ్లాక్ చేస్తుంది. అది ఆల్రెడీ మీకు తెలుసు, ఎందుకంటే నేను ఒక యూట్యూబ్ ఛానల్లో పనిచేసినోడే. బ్లడ్ అనేది ఫామ్ అయినప్పుడు దాన్ని ఆల్రెడీ బ్లర్ చేస్తారు యూట్యూబ్ అనేది. అది ఒక కండిషన్స్, సెక్సువల్ వీడియోస్ అనేవి కూడా బయటికి వేయడానికి లేదు, దాన్ని బ్లర్ చేస్తేనే దాన్ని పోర్ట్రేట్ చేస్తుంది బయటికి అనేది. అటువంటిది ఏంటంటే అది బ్యాడ్ టాక్ వైజ్ చేసినా కూడా ఆటోమేటిక్గా లైవ్లో ఉన్నా కూడా దాన్ని ఆఫ్ చేసేలాగా కంటిన్యూషన్. ఇప్పుడు టిక్టాక్ అనేది ఏమైంది, ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోయింది. అట్లానే యూట్యూబ్ అనేది అటువంటి బ్లోడ్ కంటెంట్ చేసినప్పుడు, ఒక సెక్సువల్గా ఫిజికల్గా మాట్లాడినప్పుడు కూడా ఆటోమేటిక్గా బ్లాక్అవుట్ చేసేలాగా చేయాలని అనుకుంటున్నాను. సో ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడుకోకుండా వేరే ట్రోలర్స్ గురించి కూడా మాట్లాడుకుంటే, వీళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తే వేరే ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళు ఆగిపోతారు? ఇప్పుడు వేరే అంటే నువ్వు అనేది నాకు అర్థమైంది, కానీ బట్ అంటే వేరే విధంగా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కంటెంట్గా, ఒకడు సినిమాకి సంబంధించి చేస్తాడు, ఒకడు పొలిటీషియన్కి సంబంధించి చేస్తాడు, ఒక ఫ్యామిలీ వైజ్, ఒక లవర్ వైజ్, ఒక ఫ్రెండ్షిప్ వైజ్, అన్ని విధాలుగా ట్రోల్ అవుట్ చేస్తుంటారు. అదే నువ్వు అనేది ఏంటంటే కొన్ని వేలు ఫ్రెండ్షిప్ వేలో నువ్వు పోరా అన్నా కూడా తీసుకోగలం. ఫ్యామిలీ వైజ్గా కూడా అది తీసుకోలేము. అరే పోరా అంటే ఫాదర్ కానీ మదర్ కానీ తీసుకోలేము. కొన్ని ఏంటంటే తెలుగు యూట్యూబ్ అనేది ఏంటంటే, తెలుగు యూట్యూబర్స్ ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే తెలుగు యూట్యూబర్స్ ప్రతి వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు బ్యాడ్ కంటెంట్ పెట్టొద్దు. అసలు ఒక సొసైటీకి యూజ్ అయ్యేది కానీ, తెలుగు పీపుల్స్కి యూజ్ అయ్యేది కానీ ప్రతి ఒక్క కంటెంట్ ఇవ్వండి, చూస్తారు, లైక్స్ కొడతారు, అంతేగాని బోల్డ్ కంటెంట్ కానీ ఒక మనిషిని హింసపరిచేలా కానీ మీరు కంటెంట్ ఇవ్వద్దు అనేది నేను కోరుకుంటున్నాను. మరి వీళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి? ఇప్పుడు ఎలాంటి పనిష్మెంట్ అంటే, ఇప్పుడు ఉన్న మనకు చట్టం ప్రకారం ఆ సెక్షన్ నాకు తెలీదు, బట్ ఇట్లాంటి బోల్డ్ కంటెంట్ కానీ సంథింగ్ ఏ కంటెంట్ చేసినా కూడా ఒక సెక్షన్ ఉంటుంది. ఒక సెక్షన్ నాకు సెక్షన్ గుర్తు రావట్లేదు, 169 189 సంథింగ్. నేను డైలీ న్యూస్ ఛానల్ ఫాలో అవుతుంటాను. ఆ కంటెంట్ ప్రకారం ఏంటంటే ఆ చట్టం చేసేది ప్రతిదీ కూడా అక్కడితో బ్లాక్ చేయాలి. అంటే ఏంటి అంటే ఆ చట్టాలు ఇంకా బురవల్చి టక్కనే స్పాట్లో ఇమీడియట్గా మనం బ్యాన్ చేయాలి. ఓకే, బ్యాన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో మరి సాయి ధరమ్ తేజ్ గారు ఒక ట్వీట్ చేశారు, దానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రీట్వీట్ చేశారు కదా. అవును. సో ఇప్పుడు ట్రోలింగ్ అనేది ఎంతవరకు కరెక్ట్? ట్రోలింగ్ అన్నది కరెక్ట్ కాదు నేను అన్నాను, అది ఎంతవరకు అంతవరకే. ఒక మూవీస్లో కానీ, ఒక పబ్లిక్లో చేసే కంటెంట్ ప్రకారం కానీ,
దాని మధ్యలో కొట్టి బ్రహ్మానంద మ్యూజిక్ కానీ లేదా మనం ఫన్నీగా చూసే వీడియోస్ పెట్టడం అది వేరే పద్ధతి, అది ట్రోలర్. సో ఇది ఏంటంటే దాన్ని ఏమంటే ఒక బూతు సెక్స్ అనొచ్చు, లేకపోతే అలా పదాలు వాడి ఇలా చేసి పెట్టడం కరెక్ట్ కాదు. అంటే ఒక తండ్రి ఒక కూతురు అన్న పదాన్ని వీళ్ళు వేరేలాగా తీసుకొచ్చేస్తున్నారు. అంటే ఈ సమాజం ఎటు వెళ్ళిపోతుంది, వాళ్ళు చేసుకున్న సబ్స్క్రైబ్లు ఎలాంటి వాళ్ళు, ఇంకా ఈడే ఇలా వీడియోలు తీస్తుంటే ఈడు ఫాలో అయ్యే వీళ్ళు ఎలాంటి వాళ్ళు, కామెంట్ పెట్టేవాళ్ళు ఎంతమంది, ఆ కామెంట్ కూడా గుడ్ బ్రో, నైస్ బ్రో, కీప్ ఇట్ అప్ బ్రో అలా పెడితే అలాంటి వీడియోలు ఇంకో 10 వస్తాయి కదా. అంటే పబ్లిక్ ఎంకరేజ్ చేస్తున్నారు చేస్తున్నారు. ఇప్పుడు 10 మందిలో 9 మంది కరెక్ట్ కాదు, ఒకడే కరెక్ట్ అనుకోవచ్చు మనం. ఆ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చూసుకునే వాళ్ళు ఆ 10 మందిలో ఒకటే రియాక్ట్ అయితే 9 మంది కూడా వీడి మీద రివర్స్ అవుతారుగా, అక్కడ రివర్స్ అవ్వట్లేదే. సో ప్రాబ్లం జనాల్లో ఉందా, చేసే కంటెంట్లో ఉందా? కంటెంట్ ఏముంది బ్రో, నుంచుంటే మన కంటెంట్ వచ్చేద్దాం, మనం మాట్లాడితే కంటెంట్ ఇచ్చేస్తాం, ఎలా పడితే అలా వస్తుంది. అంటే ఇప్పుడు ఈ రిలేషన్షిప్ ని అలా పోర్ట్రేట్ చేయడం కరెక్టేనా? చాలా తప్పు అది. నేను ట్రోలర్ని, నేను ట్రోల్ చేస్తూ ఉంటా, కానీ ఇంత దారుణంగా అంటే ఒక జనాల్లో మనం ఒక ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉంటాం, అది ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మాట్లాడతాం. అరే ఎలా ఉన్నారు, అరే నీ అబ్బా, ఇలాంటి వాటిని మాట్లాడతాం. కానీ ఆయన చేసే వీడియోలో కొన్ని మనం మాట్లాడలేని భావాలు కూడా దాంట్లో మాట్లాడటం జరిగింది, అది కరెక్ట్ కాదు. అంటే ఒక యూట్యూబ్ అన్నది ఒక మంచి ప్లాట్ఫామ్ అది. అంటే ఒక టాలెంట్ ఉన్న వాళ్ళకి ఒక ఇండస్ట్రీలో అవకాశం లేకపోయినా ఇలాంటి రీల్స్ వల్ల ఆ మూవీ ప్రమోషన్లు అని అవని ఇవని వస్తున్నాయి, పాపం ₹1 వస్తుంది. సో ఇలాంటి వల్ల ఏంటంటే ఒక యూట్యూబ్ వాళ్ళకి ఒక దెబ్బ అయితే పడిద్ది, మంచి పేరున్నది ఒక మచ్చ అయితే పడిద్ది. చూసేవాడు కూడా మనం కూడా యూట్యూబ్లో చేస్తున్నాం, మనల్ని కూడా అంటారు కదరా అన్న ఒక భావం వాళ్ళ మైండ్ సెట్లో వస్తే ఎవడు చేయలేరు. అంటే టాలెంట్ ఉన్న వాళ్ళు ముందుకు రాలేరు. మరి వీళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి? ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలంటే ఉరి తీసేయాలి బ్రో. ఎలాంటి వాళ్ళని బతకనీయకూడదు. ఎందుకంటే ఒక పేడ పురుగుని చంపేసాం అనుకో, 100 పేడ పురుగులు వస్తూ ఉంటాయి కదా, అన్నిటిని కిరోసిన్ వేసి తగలబెట్టేయాల. వీళ్ళు మూవీ రివ్యూ చెప్పేదాకా బాగానే ఉంటుంది బ్రో, ఒక రీల్స్ చెప్పేదాకా బాగానే ఉంటుంది. మొన్న చూడండి పోల్చొక్క, అంత దాకా ఎందుకు, పోల్చొక్క వాడి దగ్గరికి వద్దాం. అంత పెద్ద సినిమా, ఇంటర్నేషనల్ సినిమా అది, అసలు ప్రభాస్ గారి కల్కి. ఆ సినిమాని మోటివేషన్ అది అలా తప్పు అని చేయడం తప్ప, ఇప్పుడు నెగిటివ్గా ట్రోల్ చేశాడు, అది చాలా తప్పు. ఆ దెబ్బ ఆయనకే పడింది. ఉన్న సబ్స్క్రైబర్లు మొత్తం 2,50,000 మంది ఒక్కసారి ఒక్క రోజులో దిగిపోయారు. ఎందుకు దిగిపోయారు? నువ్వు అలా మాట్లాడబట్టి, నువ్వు తప్పు కాబట్టి దిగిపోయారు. సో దాన్ని బట్టి తెలుస్తుందిగా. అంటే దిగిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు కరెక్ట్ పర్సన్స్. అంటే ఎవరే వీడు చేసేది తప్పురా, ఈయన మనం ఫాలో అవ్వకూడదు, ఈయన ఫాలో అయితే మనకి చెడ్డ పేరు అని వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళందరూ కూడా దిగిపోవడం జరిగింది. కనమోళ్ళు ఉన్నారు చూసావా, వాళ్ళందరూ కూడా యాంటీ, అంటే ఆడు ఏం చేశాడో దానికి ఫాస్ట్గా మళ్ళీ వీడియో చేయడం, మళ్ళీ వాళ్ళ అకౌంట్లో పెట్టుకునే బాబత అదంతా కూడా. సో అలా ఎవరు చేయమాకండి, ట్రోల్ చేయండి, చేయొద్దని నేను అంటలా. ట్రోలర్స్ అందరికీ ఒకటే చెప్తున్నా, అది ఎంతవరకు చేయాలో మనం అంతవరకే చేయాలి. అంటే అవకాడ వీడియో వస్తే ఓకే ఫన్నీగా ఉండాలి, కొంచెం బాధగా ఉండాలి, అలా ఉండాలి. కానీ ఫోన్ ఇలా తీసి పక్కన పడేయకూడదు. ఎందుకంటే ఫోన్ అన్నది ఇప్పుడు అందరి చేతిలో ఉంటుంది, ఎక్కువగా చిన్నపిల్లల దగ్గర ఉంటుంది. చిన్నపిల్లలు మన వీడియోలు చూసి ఒక మెసేజ్గా ఉండాలి తప్ప సెక్స్ గురించి కానీ అవి కానీ ఏమీ కానీ అలాంటివి పోస్ట్ చేయమాకండి దయచేసి. ఫ్రాంక్ వీడియోలు చేసేది కూడా ఫన్నీ వీడియోస్, లవ్ సాంగ్స్ బిజం కొట్టండి, ఆంటీ ఏమో వైట్ అలాంటివి కొట్టమాకండి. ఎందుకంటే నేను కూడా ఫ్రాంక్ వీడియోలు చేస్తా. అలాంటి మీరు నాకు కామెంట్ పెట్టచ్చు, అరే భయ్ నువ్వు కూడా వీడియోలు చేస్తావు, నువ్వు కూడా పెడతావు కదా అంటే నా వీడియోలు చెక్ చేసుకోండి ఎలా ఉంటాయో. లవ్ ట్రాక్ లాగా ఉంటుంది, ఓయో లాగా ఉంటాయి, దానికి కన్ఫ్యూజ్ ఉంటాయి. సో దానికి దీనికి సంబంధం ఉండదు. సో ట్రోలర్స్ అందరికీ ఒకటే చెప్తున్నా, కరెక్ట్గా చేయండి, మీకు కరెక్ట్గా అందరు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఎక్కడి వరకు లిమిటేషన్స్ పెట్టాలి సోషల్ మీడియాకి లేదా యూట్యూబ్కి? ఎక్కడి వరకు లిమిటేషన్ పెడితే ఇవన్నీ ఆగుతాయి? ఒకటే, బ్యాడ్ వర్డ్స్ ఏది మాట అయినా సరే అవి బ్యాండ్ అయ్యేటట్టుగా యూట్యూబ్ తీసుకొస్తే ఈజ్ మంచి ఆప్షన్. అంటే నీ అబ్బా నీ అమ్మ అన్నదాకా ఓకే, అక్కడ నుంచి దాటితే కనుక రీజన్స్ పెట్టాల, స్ట్రైక్లు వేయటం వాళ్ళే ఆటోమేటిక్గా యూట్యూబ్ పోయినా తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. ఎందుకంటే
చాలా ఇదం అయిపోయింది. రోడ్డు మీద ఒక అమ్మాయి నడుచుకుంటూ వస్తుంటే ఆ పిర్రలు చూపించడం, దానికి ఒక బీజం కొట్టడం, ఇవన్నీ కూడా ఎక్కువ అయిపోయినాయి. సో ఇలాంటి వాటికి కూడా రాకుండా చేయాల్సిందిగా కోరుతుంది. ఎందుకంటే ముందు నువ్వు మనం యూట్యూబ్లో వీడియో పెట్టేటప్పటికి స్కాన్ అయ్యిద్ది, ఆయనకి నోటిఫికేషన్ వెళ్ళిన తర్వాత ఆయన చూసిన తర్వాత పబ్లిక్లోకి వెళ్ళిద్ది. కాబట్టి సో అలాంటి మ్యూజిక్లు ఏమని వస్తే కనుక ఆ వీడియో పబ్లిక్లోకి రాకుండా అక్కడే బ్లాక్ చేయాల్సిందిగా కోరుతున్నాను.